ఈరోజు ఈ వ్లాగ్లో నేను 3 విషయాల గురించి డిస్కస్ చేయాలి అనుకుంటున్నానండి. సో వ్లాగ్ అయితే ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది నిన్న వ్లాగ్ అండి. సో మార్నింగ్ అయితే నేను 6 o'clockకి లేచాను. ఫస్ట్ అయితే బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెడుతున్నానండి. ఎందుకు అంటే ఈ రోజు నుంచి షానుకి స్కూల్ అయితే స్టార్ట్ అయ్యింది. ఈ రోజు నుంచి మా షాను తల్లి 3rd క్లాసు. అంటే ఈరోజు నా షాను తల్లికి 3rd క్లాస్లో ఫస్ట్ డే స్కూల్ అనమాట. సో ఇంకా నేనైతే షాను కోసము లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి స్టవ్ మీద బియ్యం కడిగైతే పెట్టేసి, తర్వాత పిల్లలు వాటర్ బాటిల్ స్కూల్కి తీసుకెళ్తారు కాబట్టి వాటర్ బాటిల్ కూడా నింపేశానండి. మార్నింగ్ నేను లేవడానికి ముందే మా వారు రాగిజావ కాసి ఉంచేశారు. ఇంకా షాను మా హస్బెండ్ ఇద్దరు రాగిజావ తాగేసి క్రికెట్ గ్రౌండ్కి అయితే వెళ్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను కదండి, నా బంగారు తల్లి షాను మార్నింగ్ లేపినప్పుడు అస్సలు ఏడుస్తూనే లేగదండి. అమ్మ క్రికెట్కి టైం అవుతుంది లేగమ్మా అని చెప్తే చక్కగా లేస్తుంది అనమాట. అలాగే నాకు నైట్లు పడుకోవడానికి లేట్ అవుతుంది, ఇంట్లో అన్ని పనులు చేసుకుంటాను కదా అనేసి మా వారు కూడా నన్ను లేపకుండా షానుని లేపి అది రెడీ అవుతూ ఉండగానే జావ అయితే కాసేసి అప్పుడు నన్ను లేపుతారండి. షానుకి జడ వెయ్యి అక్కడికి క్రికెట్కి తీసుకెళ్తాను అని చెప్పి లేపుతారనమాట. ఇంత సపోర్ట్ చేసే హస్బెండ్ పిల్లలు దొరకడము నాకు చాలా హ్యాపీ అయితే అనిపిస్తుంది. కానీ నా మనతల్లి మాత్రం మారట్లేదండి, అదే కొంచెం మార్చుకోవాలి దాన్ని. ఇక నేను నిన్న వ్లాగ్లో చెప్పాను కదండి, మా వారు మన నర్సాపురం వెళ్ళినప్పుడు అమ్మ తోటకూర అలాగే తోటకూర కాడలు ఇచ్చి పంపించింది అనేసి ఈరోజైతే నేను తోటకూర కాడలు అయితే కూర వండుతున్నాను. అమ్మ ఇవి పంపినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వండుకుని తింటానని అనిపించిందండి. కానీ అమ్మాయి పంపించినప్పటి నుంచి ఇంట్లో వంట చేసుకున్నదే లేదండి. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో భోజనాలని ఇంకా వేరే ఎక్కడికో భోజనాలకి అలాగ వెళ్ళామన్నమాట. సో ఇంకా అవి వండలేదు. ఇంక ఈ రోజు అయితే వండుతున్నానండి. నేను ఇందాకడ ఈ కూర వండడానికి ప్యాన్ పెట్టాను, మళ్ళీ మర్చిపోయాను అనమాట. అమ్మ ఇవి మగ్గడానికి టైం పట్టేస్తుంది, కుక్కర్ అయితే జస్ట్ ఒక్క విజిల్కి ఇది మగ్గిపోతుంది కదా అనేసి మళ్ళీ వెంటనే దాన్ని కుక్కర్లోకి అయితే మార్చేసాను అనమాట. సో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గిపోయిన తర్వాత ఈ ముక్కలను వేసి కాసేపు మగ్గనిచ్చి దీంట్లోకి ఉప్పు పసుపు కారం అయితే వేసుకుని కాసేపు మగ్గనివ్వాలండి. అది మగ్గడానికి టైం పడుతుంది కదా. ఈ లోపల నేనైతే దోశలకి పిండి అయితే రుబ్బుదాం అనుకుంటున్నానండి. అందుకనేసి 2 గ్లాసుల దోశల పిండి అయితే తీసుకుని నానబెట్టుకుంటున్నాను. 2 గ్లాసుల మినపప్పుకి నేను 6 గ్లాసుల బియ్యం అయితే తీసుకుంటున్నానండి. సో ఆ బియ్యాన్ని కూడా ఇందులో వేసేసాను. అండ్ దీంట్లోకి కొంచెం పచ్చెనపప్పు కొంచెం మెంతులు కూడా అయితే వేసుకుంటున్నాను. ఇంక ఇదిగోండి కూర అయితే మాత్రము చక్కగా మగ్గిపోయింది, కారం అవన్నీ నూనెలో వేగిపోయాయి. ఇంకా దీంట్లోకి కొంచెం నీళ్లు అలాగే కరివేపాకు వేసేసి మూత అయితే పెట్టేశాను, విజిల్ రానివ్వాలి. ఇందాక బియ్యం నానపెట్టాను కదండి దోశల పిండిలోకి. సో నేను దాంట్లోకి మెంతులు అయితే వేద్దామని చూసేసరికి మెంతులు అయిపోయినాయి అనమాట డబ్బాలోని. సో మెంతులు అయితే కట్ చేసుకుని తీసుకుని అందులో అయితే వేసేసి బియ్యాన్ని కడిగేసి నానబెట్టేసుకున్నానండి. కుక్కర్ విజిల్ అయితే వచ్చిందండి, స్టవ్ ఆఫ్ చేసేసాను, అది ప్రెజర్ లీక్ అవ్వాలి. ఇక పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద శనగలు బొబ్బర్లు పెడదాం అనుకుంటున్నాను. అందుకనేసి వాటిని అయితే నీటిలో పోసి నానబెట్టేశానండి. ఇంకా ఇవి నానిన తర్వాత ఎలాగో కుక్కరే పెడతాననేసి కుక్కర్లోనే పెట్టేశాను. ఇంకా మళ్ళీ షాను క్రికెట్ నుంచి వచ్చిన తర్వాత టిఫిన్ చేసేసి ఒక గ్లాస్ పాలు అయితే తాగుతుంది. అందుకోసం పాలు అయితే కట్ చేసి స్టవ్ మీద పెట్టాను. ఇందాక కూర ప్రెజర్ అయితే వచ్చింది కదండి, అదంతా ఆవిరిపోయిన తర్వాత దాన్ని అయితే ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాను. ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఇంక ఇందులో వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ వాటర్ని ఎవాపరేట్ అయ్యే వరకు స్టవ్ మీద అయితే ఉంచేస్తాను. ఇంకా ఇందాక నేను ఈ ప్యాన్ తీసుకున్నాను కదండి, ఈ ప్యాన్లో నూనె వేసాను కదా కూర వండుదామని. ఇంకా నూనె అలాగ ఉండిపోయింది కదా ప్యాన్లోని, వేస్ట్ చేయడం ఎందుకు అనేసి దాన్ని అయితే స్టవ్ మీద అయితే పెట్టానండి. అయితే నాకు అనిపించింది అనమాట, ఏ పని ఎందులో చేస్తాను ఎప్పుడు అందులో చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది అనేసి. ఇక కూర అయితే స్టవ్ మీద పెట్టానండి, ఆవిరి వెళ్ళిపోయింది. కూర స్టవ్ మీద పెట్టాను, అందులో ఉన్న వాటర్ అంతా వింకాలి. ఈ లోపల ఇంకొక స్టవ్ మీద మినపట్టుకు అయితే వేసాను కదండి, అది షానుకు అయితే వేసాను అనమాట. ఇక మా హస్బెండ్ తినే మినపట్టులోకి అయితే ఉల్లిపాయలు అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసాను. ఇంట్లో పచ్చిమిరపకాయలు అయిపోయినాయండి, అందుకనేసి పచ్చిమిరపకాయ వేయలేదు. అండ్ మా వారు కూడా పచ్చిమిరపకాయ తినలేకపోతున్నారు అనమాట. ఇంకా కూర అయితే వాటర్ ఉందండి, ఆ వాటర్ ఇంకడానికి టైం పడుతుంది. ఇక షాను వచ్చే లోపల నేను లంచ్ బాక్స్ని కూడా ప్యాక్ చేసుకుని ఉంచేసుకుంటే అది రాగానే దానికి టిఫిన్ పెట్టేస్తే జడ వేసేసి దాన్ని స్కూల్కి అయితే పంపించేయచ్చు. సో దానికోసం అయితే నేను అన్నం కూడా బాక్స్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇందాక మినపట్టు నేను స్టీల్ దాంట్లో వేసాను కదండి, నాకు అనిపించింది అనమాట, ఎప్పుడు మినపట్టుని నేను నా దగ్గర ఉన్న కడాయిలో వేస్తానండి. అయితే అది అందరూ నల్లగా ఉంటుంది మార్చు అంటున్నారని ఇందులో వేశాను. నాన్న తంటలు పడ్డానండి ఈ మినపట్టుని
చెప్పడానికి. వెనకాల నుంచి మా ఆయన ఎందుకంట నీకు ఎప్పుడు వేసి దాంట్లో వేయకుండా అనేసి సెటైర్లు వేస్తున్నారు. సో ఇంకొండి మినపట్టు అయితే తిప్పాను కానీ ఇలాగ ముక్కల కింద అయిపోయింది. అదే నేను నార్మల్ ఎప్పుడు వేసి దాంట్లో వేస్తే మినపట్టు ఏదో నాన్ స్టిక్ ప్యాన్ మీద వేసినట్టు చక్కగా తిరుగుతుంది అనమాట. ఇక షాను తల్లి అయితే టిఫిన్ తింటుందండి. నేను క్విక్గా దానికి జడ అయితే వేసేస్తున్నాను. జడ వేస్తూ మా ఆయన వీడియో తీయమంటుంటే నీకు నేను కెమెరా యాంగిల్స్ని సెట్ చేయలేకపోతున్నానే బాబు అనేసి అంటున్నారండి. ఇక మా షాను అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఎందుకు అంటే చాలా రోజుల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని కలుస్తుంది, చాలా రోజుల తర్వాత ఇంట్లో నుంచి స్కూల్కి అయితే వెళ్తుంది కదా, చాలా హ్యాపీగా ఉందండి షాను తల్లి. ఇంకా దానికి టిఫిన్ తినడం అయిపోయింది. ఇంకా షూలు సాక్స్లు వేసుకుంటుందండి. ఇంకా నేను ఆల్రెడీ అన్నం పెట్టేశాను కదా లంచ్ బాక్స్లోని, ఇంకా కూర కూడా వేసేస్తే అయిపోతుంది అనమాట. ఇంకోండి కూర అయితే వాటర్ అంతా ఎవాపరేట్ చేసేస్తున్నాను. కూర అయితే మాత్రము ఎంత బాగా వచ్చిందో చెప్పలేను, చాలా 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 బాగా వచ్చిందండి. ఇక షాను తల్లికి అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను. కొంచెం పెరుగు తింటుంది అనేసి పెరుగు కూడా పెట్టేశానండి. బాయ్ తల్లి, చాలా రోజులు తర్వాత షాను ఫస్ట్ 3rd క్లాస్కి వెళ్ళిపోతుంది ఈరోజు. బాయ్ చిట్టి, మంచి పని. బాయ్ బాయ్. ఇందాక మినపట్టు నేను స్టీల్ దాంట్లో వేసాను కదా, సరిగ్గా రాలేదండి, అందుకనేసి ఇందులో అయితే వేస్తున్నాను. సో ఇందులో చూడండి మినపట్టు ఎంత బాగా వస్తుందంటే, ఇదేమీ నాన్ స్టిక్ కాదు, క్యాస్ట్ ఐరన్ కూడా కాదండి, అత్తయ్య గారు ఇచ్చారు. చాలా దళసరి కడాయి అనమాట ఇది. ఎంత బాగా తిరిగిందో చూసారా మినపట్టు. సో ఇంకా పిల్ల అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. పిల్లని స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే వాకింగ్కి వెళ్ళానండి. మా వారికి టిఫిన్ పెట్టేసి టీ ఇచ్చేసి నేను వాకింగ్కి వెళ్ళాను. చాలాసేపు వాకింగ్ అయితే చేసుకున్నాను అనమాట. ఒక 20 మినిట్స్ నుంచి ఒక 40 మినిట్స్ వరకు అలాగా వాకింగ్ చేసి బేసిక్ ఎక్సర్సైజెస్ అన్నీ చేశానండి. నా కోసం నేను ఒక 2-3 డేస్ నుంచి ప్రతిరోజు తూచా తప్పకుండా టైం అయితే పెట్టుకుంటున్నాను. ఇలా వాకింగ్కి వెళ్ళడము, నా కోసం నేను హెల్త్ కేర్ తీసుకోవడము స్టార్ట్ చేసిన తర్వాత ఏదో తెలియని ఏదో సాధించేసానన్న హ్యాపీనెస్ అయితే వస్తుంది. మరి ఇది ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తాను అనేది నాకైతే తెలియదు. ఇక ఇంటికి వచ్చేసరికి మను కూడా నిద్రలేసిపోయిందండి. ఇంకా నేను ఎలాగో వాకింగ్కి వెళ్ళొచ్చాను కదా, ఇప్పుడు స్నానం చేస్తాను, ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకుని స్నానం చేస్తే బాగుంటుంది అనేసి ఇక ఇల్లంతా సర్దుతున్నాను అనమాట. సో నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈరోజు నేను 3 టాపిక్ల కోసం డిస్కస్ చేస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వినండి అనేసి. సో దాని గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. ఫస్ట్ వచ్చేసి మీ కామెంటే నా కంటెంట్ కోసం అయితే మాట్లాడుతున్నానండి. వారంలో 2-3 వీడియోలైనా పెడుతున్నా భవానీ, ఇలాగా మీ కామెంట్ నా కంటెంట్ అని. ఈ కామెంట్స్ని వదిలేయచ్చు కదా భవానీ అని చాలామంది అంటున్నారు. అలాగే కొంతమంది భలే ఇచ్చి పడేస్తా భవానీ, అందరికీ ఎవరైనా ఏమన్నా అంటే మేము మాట్లాడడానికి భయపడతాము, నువ్వు మాత్రము వాళ్ళకి కాలేలాగా బాగా ఇస్తున్నావు, ఇలాగే ఉండాలి, నీకులాగా మేము ఉండాలి అనుకుంటున్నామని అయితే కొంతమంది రిప్లై ఇస్తారండి. సో నేను మీకు ప్రీవియస్ బ్లాగ్స్లో కూడా చెప్పాను, ఒకడు నన్ను టార్గెట్ చేసి చాలా వల్గర్గా నా గురించి మాట్లాడుతున్నాడు, వాడికి కోటింగ్ కిందనే ఈ మీ కామెంటే కంటెంట్ సిరీస్ అయితే మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను అని చెప్పాను. సో దాంట్లో కొంతమంది కామెంట్స్ అయితే పెట్టారండి, వాడు నీకు కామెంట్స్ పెట్టాడు కదా, మరి ఆ కామెంట్స్ని ఎందుకు స్క్రీన్ షాట్లు యాడ్ చేయట్లేదు అనేసి. నేను కామెంట్ వీడియో కింద పెట్టాడు అని నేను చెప్పలేదండి, వాడు వీడియోలో నన్ను ఇలా కామెంట్ చేశాడు. కామెంట్ చేయడం అంటే వీడియో కింద టైప్ చేసి కామెంట్ చేయడం కాదండి, వాడు వీడియోలో నేను ఇలాంటి దాన్ని అలాంటి దాన్ని అనేసి అన్నాడనమాట. నన్నొక్కదాన్నే కాదండి, నన్ను, నా పిల్లల్ని, నా హస్బెండ్ని, ఇంకా నా పేరెంట్స్ని అందరినీ తీసుకొచ్చాడనమాట. ఇప్పుడు నేను నా వ్లాగ్స్ పెట్టేది కేవలం హౌస్ వైఫ్స్కి చూస్తారు అన్నట్టుగానే పెడుతున్నాను. అండ్ నేను చాలాసార్లు చెప్పాను, నేను ఈ యూట్యూబ్ అనగా సోషల్ మీడియాలో వీడియోస్ని ఎందుకు పెడుతున్నాను అంటే ₹1 సంపాదించుకోవడానికి పెడుతున్నాను. నేను నా వ్లాగ్స్లో నేను ఎలా ఉంటాను ఏంటి అన్నది మాత్రమే నేను చూపిస్తున్నానండి, నా ఇంట్లో పనులే. నేను ఎలా నా ఇంట్లో పనులు ఉన్నది ఉన్నట్టుగా చూపించిన తర్వాతనే ఛానల్ అయితే క్లిక్ అయింది. సో నేనేమి మగవాళ్ళందరూ వచ్చి నా ఛానల్లో వీడియోలు చూడండి, నన్ను మీరు కామెంట్ చేయండి అని నేను అడగలేదు. వాడెవడో ఆడింగే ఎదవ వచ్చి నా వీడియోస్ని చూసి నేను నా వీడియోస్లో బట్టలు ఇప్పుకుని తిరుగుతున్నాను అని, ఇలా నన్ను శరీరంలో అనువనువు చూపిస్తున్నానని, నాదే కాకుండా నా పిల్లలది చూపిస్తున్నానని, నా మొగుడు చేతకాని వాడు ఆడింగే ఎదవ కాబట్టి నన్ను ఊరు మీద తిరుగు బట్టలిప్పి అన్నట్టు నన్ను వదిలేశాడు అని ఇలాగ చాలా మాటలైతే అన్నాడనమాట. మీరు ఎవరైనా ఇలా ఊరుకుంటారేమో
నాకైతే తెలియదు కానండి, నన్ను, నా క్యారెక్టర్ని, నా పిల్లల్ని తప్పు చేసి నా హస్బెండ్ని కించపరిచినట్టు మాట్లాడితే నేను అది ఎవరైనా కూడా నేను ఊరుకోనండి. ఎవరైనా కూడా ఇలాగే గట్టిగా సమాధానం అయితే చెప్తాను. మీరు అంటారు కదండి, వదిలేసే భవాని, ఎందుకు భవాని అనేసి. ఒకవేళ ఆడు కామెంట్స్ చేసి జస్ట్ వీడియోలో టైపింగ్ చేసి పెట్టుంటే నేను వదిలేసేదాన్నేనండి. వాడు నా గురించి నా ఫొటోస్ పెట్టి బ్యాడ్గా మాట్లాడుతూ వీడియోలు అయితే చేస్తున్నాడు. అవే వీడియోస్ని అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేస్తుంటే నేను తెలిసిన వాళ్ళు, లేకపోతే నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు, ఏంటి భవాని నీ గురించి ఎలా మాట్లాడుతున్నారు, నిజమా అన్నట్టు నన్ను అడిగితే నాకు ఎలా ఉంటుంది చెప్పండి. సో అందుకనేసి నేను ఖచ్చితంగా నా గురించి నేను స్టాండ్ తీసుకోవాలనేసి నేను రియాక్ట్ అయ్యాను. సో మీకు చెప్పినట్టుగానే జస్ట్ 4 షార్ట్స్ అన్నాను. 4 షార్ట్స్ అయితే అయిపోయినాయండి. ఇక ఆ సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాడు నన్ను తిడుతూ 9-10 మినిట్స్ మాట్లాడితే నేను చెంపత్ మీద చెల్లుమని కొట్టినట్టు జస్ట్ 4 షాట్లు ఒక్కొక్క నిమిషంలో మాట్లాడి తేల్చేశాను. నేను ఇచ్చిన కౌంటర్స్కి, నేను ఇచ్చిన రియాక్షన్ వీడియోస్కి వాడికి మత్తిపోయిందండి. గిలగిలా కొట్టుకుంటున్నాడు. వాడు గిలగిలా కొట్టుకోవడం చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. నా మనసు ఇప్పుడు సాటిస్ఫైడ్గా ఉంది. అండ్ ఎవరో ఏదో అన్నారు కదా, నన్ను ఇలా బ్యాట్ చేసేసారు అనేసి నేనేమి ఏడుస్తూ కూర్చోనండి. అసలు నాకే అనిపిస్తుంది అనమాట, ఏంటి నేను ఇంత మొండిగట్ట అన్నా అని అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకు అంటే ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి, చాలామంది ఎలా రియాక్ట్ అవుతారంటే బెదిరిపోతారు, భయపడిపోతారు, బాబో ఇలాంటి మాటలు మనం పడలేము అనేసి మానేస్తూ ఉంటారన్నమాట. అదే ఇంటెన్షన్తో నన్ను టార్గెట్ చేసి ఒక 10 మంది అయితే ఇలాగా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశారండి. కానీ నేను అదిరిపోను, బెదిరిపోను. వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేస్తే నేను రోజుకి 4-5 వీడియోలు అయితే రిలీజ్ చేస్తాను. నన్ను తిడుతూ వీడియోలు పెడితే నేను డౌన్ అయిపోతాను, అక్కడ తాగిపోతాను అనేసి అనుకుంటున్నారేమో. అసలు ఎంత మొండిదాన్నంటే నాకు ఒక కసి వచ్చేస్తుంది అనమాట. ఈరోజు నువ్వు ఈ మాట అన్నావు కదా, నేను ఇంతకంతగా సక్సెస్ అవుతాను, నా సక్సెస్ని చూసి నువ్వు ఏడాలి అని అనుకుంటానండి. సో అలాగే ఇంకా నేను పెట్టుకుంటూ వస్తానన్నమాట. ఇక రెండో టాపిక్ గురించి చెప్తున్నానండి. ఇది ఒక గుడ్ న్యూస్, చాలా హ్యాపీగా మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను మీకు 1 మంత్ క్రితము చెప్పాను కదా, నేను ఏదైనా కూడా చాలా కష్టపడి సంపాదించుకోవాల్సి వస్తుంది, దేవుడు నా లైఫ్లో ఇలా రాసేసాడేమో, ఏది నీకు ఊరికే రాదు, ప్రతిదీ కష్టపడి సంపాదించుకో భవాని అనేసి. నేను చాలా కష్టపడి ఇన్స్టాగ్రామ్ పేజ్ని డెవలప్ చేసుకున్నాను. ఆ ఇన్స్టాగ్రామ్ పేజు నాది పోవడము అంటే ఇన్స్టాగ్రామ్ నేను మెయిన్గా చేసేది కొలాబరేషన్స్కి, చిన్న ప్రమోషన్కి చేసుకుంటాను అని చెప్పాను కదండి. సో నాకు ఇన్వైట్ కొలాబరేటర్ ఆప్షన్ని ఇన్స్టాగ్రామ్ రిమూవ్ చేసేసింది అని చెప్పాను కదా. సో ఈరోజు అంటే నిన్న, ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఈరోజు ఇస్తున్నానండి. నిన్న నాకు ఇన్స్టాగ్రామ్లో ఇన్వైట్ కొలాబరేషన్ ఆప్షన్ బ్యాక్ అయితే వచ్చేసింది. ఇది చాలా హ్యాపీగా అనిపించింది నాకు. మీకైతే ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో ఇదే టైంలో నేను అప్పుడు ఒక వీడియో పెట్టాను కదండి, చాలా కష్టపడితే కానీ ఏది రావట్లేదు అనేసి. ఇన్స్టాగ్రామ్ ఆప్షన్ పోయింది, 3 ఏళ్ల కష్టము, 30,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు, అదే ఇన్స్టాగ్రామ్లో 30,000 ఫాలోవర్స్ వచ్చారు. ఇప్పుడు ఆ కష్టం అంతా వృధా అయిపోయింది. ఆ ఒక్క ఆప్షన్ లేకపోతే నాకు ఎంత ఫాలోవర్స్ ఉన్నా యూజ్ లేదు అనేసి ఒక కొత్త పేజ్ని కూడా స్టార్ట్ చేశాను కదా. సో ఆ వీడియోని పెట్టినప్పుడు దానికి ఒకళ్ళైతే ఇలాగ కామెంట్ చేశారండి. అది కూడా నా హేటర్స్ ఛానల్లో అనమాట. ఏమని అంటే, దాని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయిందంట, బాగా ఏడుస్తుంది అనేసి కామెంట్ అయితే చేశారండి. సో దానికైతే చెప్తున్నాను, నేను నిన్ను ఉద్దేశించే చెప్తున్నాను వినమ్మా. నేను ఏదో పోయింది కదా అనేసి ఏడుస్తూ కూర్చోను. చెప్పాను కదా, ఆ ఇన్స్టాగ్రామ్ ఆప్షన్ పోయినప్పుడు చాలా కృంగిపోయినట్టు అయిపోయింది. ఒక 4-5 రోజులు చాలా బాధపడ్డాను. ఇలా ఏడుస్తూ ఉంటే నేను ఏమీ సాధించలేను అనేసి నాకు తెలుసు. బట్ నా ఎమోషన్ని నేను కంట్రోల్ చేసుకోవాలి అంటే కన్నీళ్ళ రూపంలో అది బయటకు వెళ్ళిపోవాలి. కాబట్టి నేను బాధపడ్డ మాట నిజము. ఏదైతే బాధపడ్డానో, ఎంత ఎక్స్ట్రీమ్లో బాధపడ్డానో అదే విషయాన్ని మీతో కూడా నేను ఆ వీడియోలో షేర్ చేసుకున్నాను. సో నేను ఏడిస్తే నీకు అంత సంతోషం అనిపించింది కదా, సరే అయితే ఇప్పుడు వేడు. నేను ఎలా అయితే పట్టుపట్టి చాట్ జీపీటీ ఏంటి, ఏఐతో ఏంటి, ఇన్స్టాగ్రామ్ సపోర్ట్ టీమ్తో ఏంటి, మెయిల్స్ మీద మెయిల్స్ పెట్టి ఎలా మెయిల్స్ పెట్టాలి అన్నది కూడా నేను చాట్ జీటీపీ యొక్క ఉంటుంది కదా డెమో, ఎలా పెట్టాలి ఏంటి అన్నది మొత్తము దాని హెల్ప్ అయితే తీసుకుని కంటిన్యూస్గా ఫేస్బుక్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి మెటా సపోర్ట్కి మెయిల్స్ పెట్టి చివరికైతే నేను ఇన్వైట్ కొలాబరేషన్ ఆప్షన్ అయితే బ్యాక్ తెచ్చుకున్నాను. ఇలా నేను ఒక 1 వీక్ కంటిన్యూగా పెట్టాను.
చూశాను. తర్వాత ఇంకా నాకు విసుగొచ్చేసి దేవుడి మీద భారం వేసేసి కొత్తది పేజ్ అయితే క్రియేట్ చేసేసాను. ఇది ఆల్రెడీ రిక్వెస్ట్లు పెట్టాం కదా, వాళ్ళు చూసినప్పుడు ఇస్తారులే అని లైట్ తీసుకున్నాను. సో ఆ ఆప్షన్ పోవడం వల్ల నాకు ఒక కొత్త ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే డెవలప్ అయ్యింది. అట్ ద సేమ్ టైం నా ఓల్డ్ పేజ్ నాకు బ్యాక్ కూడా వచ్చేసింది. సో ఏది జరిగినా మన మంచిగా అనడానికి ఇదొక ఎగ్జాంపుల్ అయితే అనిపిస్తుందండి నాకు. సో ఇది సెకండ్ న్యూస్ ఇదండి, గుడ్ న్యూస్. నా ఇన్స్టాగ్రామ్ ఇన్వైట్ కొలాబరేషన్ ఆప్షన్ బ్యాక్ అయితే వచ్చేసింది. సో నేను ఏడుస్తూ కూర్చుంటాను అనుకుని నువ్వు చాలా సంతోషపడి కామెంట్ పెట్టావు కదా, సో ఇది నీకైతే చెప్తున్నాను. చూసావో లేదో విన్నావో లేదో నాకైతే తెలీదు, షూర్గా వింటావు. నువ్వు వింటే ఆపోజిట్ ఛానల్లోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటావులే. ఇక మూడో టాపిక్ వచ్చేసి బెట్టింగ్ యాప్స్. ఈరోజు మార్నింగే నేను ఒక న్యూస్ అయితే చదివాను. నిద్ర లేవగానే ఫస్ట్ నాకు న్యూస్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో అదేంటి అనేసి చదివాను అనమాట. తనకి ఒక 29 years అంటండి. ఆ పిల్లోడు రైలు కింద పడి సూసైడ్ అయితే చేసుకుని చనిపోయాడు అనమాట. రీజన్ ఏంటి అంటే ఆ పిల్లోడు బెట్టింగ్ యాప్స్లో పెట్టి ఒక 5-6 లక్షల వరకు పోగొట్టేశాడంట. వాళ్ళ చెల్లి కోసము వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి దాసిన 4 లక్షలు, అలాగే ఫ్రెండ్స్ దగ్గర అవి అప్పులు చేసేసిన మిగతా డబ్బులు అన్నిటిని పెట్టేసి బెట్టింగ్ యాప్లో మొత్తం డబ్బంతా లాస్ అయిపోయాడంట. రీసెంట్గా వాళ్ళ పేరెంట్స్కి ఇవన్నీ తెలిసి ఆ పిల్లోడిని మందలించి తను చేసిన అప్పులన్నీ తీర్చుకుంటూ వచ్చారంట. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను, ఇందులోకి వెళ్ళను అనేసి వాళ్ళ పేరెంట్స్కి ప్రామిస్ కూడా చేశాడంట. కానీ నిన్న మొన్న ఐపీఎల్ ఏదో జరిగిందంట కదండి. నాకు ఈ క్రికెట్ కోసం అంతగా ఐడియా లేదు. సో ఈ ఐపీఎల్ జరిగినప్పుడు 1 lakh rupees మళ్ళీ బెట్టింగ్ అయితే కాసాడనమాట అప్పు చేసి. సో ఆ 1 lakh rupees రాత్రికి రాత్రే లాస్ అయిపోయాడంట. సో ఇప్పటికే చాలా డబ్బులు పోగొట్టేశాను, పేరెంట్స్కి నేను ప్రామిస్ చేసి కూడా మళ్ళీ ఇదే పని చేశాను అనేసి మనస్తాపం చెంది ఆ పిల్లోడు రైలు కింద పడి చచ్చిపోయాడంట. సో నాకు ఈ న్యూస్ చూసినప్పుడు నాకు ఆ పిల్లోడి మీద చాలా కోపం వచ్చిందండి. అసలు ఇలాంటి వాడు పేరెంట్స్ని ఇంత ఇబ్బంది పెట్టేవాడు బ్రతకడం కన్నా పోతేనే బెస్ట్ అన్నంత కోపం అయితే వచ్చింది. ఆల్రెడీ ఒకసారి ఇంత పెద్ద తప్పు చేసావు, 4-5 లక్షలు నీ పేరెంట్స్ చెల్లి కోసం దాచుకున్నవి కూడా వాళ్ళు నువ్వు ఖర్చు పెట్టేస్తే నిన్ను మందలించి అప్పులు తీర్చుకుంటూ వచ్చి ఏదో బ్రతుకుతున్నారు. అయినా నీ వయసు ఏం చిన్నది కాదు కదా, 29 years అంటే ఆ ఏజ్కి నువ్వు నీ ఫ్యామిలీ మొత్తాన్ని పెంచుకోవాలి. అలాగే నువ్వు పెళ్లి చేసుకుని నీ పిల్లాన్ని కూడా చక్కగా చూసుకోవాల్సిన ఏజ్ అది. అలాంటిది నువ్వు ఇలా చిల్లరగా బెట్టింగ్ యాప్స్లోకి వెళ్ళడం ఏంటి అనేసి నా మనసుకి నాకు అనిపించింది అనమాట. సో ఎందుకండి ప్రతి ఒక్కళ్ళు ఇలాగా చెప్తూనే ఉన్నారు యూట్యూబ్లో బెట్టింగ్ యాప్స్ని చేయకూడదు, బెట్టింగ్ యాప్స్ని ఆపాలి అనేసి. బెట్టింగ్ యాప్స్ పైన చాలా విధాలుగా ఫైటింగ్లు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు ఎలాగో యూట్యూబ్ని అయితే చూస్తూ ఉంటారు, టీవీలో అయితే చూస్తూ ఉంటారు కదా. బెట్టింగ్ యాప్స్ కోసం ఇంత ఎగనెస్ట్గా ఇంత పోరాటం జరుగుతుంది అని తెలిసినప్పుడు కూడా స్టిల్ అగైన్ అండ్ అగైన్ ఎందుకు అదే ఉచ్చులోకి వెళ్ళి పడుతున్నారు అన్నది నాకైతే అర్థం కావట్లేదు. సో మీరంతా కొంచెం అవేర్నెస్తో ఉండండి. ఎందుకు ఒకటి మనము ఏది ఈజీగా సంపాదించలేమన్న విషయాన్ని మెయిన్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఈజీగా మీరు ఏమైనా ఒకటి సంపాదించారు అంటే అది మనతో శాశ్వతంగా కూడా ఉండదు, ఏదో ఒక విధంగా లాస్ అవుతాము అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు ఆ న్యూస్ నాకు ఆ పిల్లోడి మీద ఏమీ జాలనిపించలేదు, నాకు ఆ పేరెంట్స్ కోసమే చాలా బాధ అనిపించింది అనమాట. బాధపడతారు కదండి, ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసిన తర్వాత కూడా ఎప్పుడు తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతూ ఉండి, అలాగే పేరెంట్స్ మీద డిపెండ్ అవుతామే కాకుండా పేరెంట్స్కి ఎదురుకు చాలా అప్పులు చేసి పెట్టేస్తే ఆ పేరెంట్స్ ఆ పిల్లల పట్ల సంతోషంగా ఉండేది ఇంకెప్పుడు. నాకైతే అలాగే అనిపించింది. ఆ పిల్లడు చనిపోయాడు అన్నదానికన్నా పేరెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారా అన్నదే ఎక్కువ బాధ అనిపించింది అనమాట. సో గమనించుకుంటా ఉండండి. మనం ఇప్పుడు ఈ ఏజ్లో బెట్టింగ్ యాప్స్లో ఎక్కువ ఎవరిని టార్గెట్ చేస్తున్నారంటే 14-15 years పిల్లల దగ్గర నుంచి 25 years ఆ ఏజ్ ఉన్న పిల్లలు ఎక్కువగా దీనికి అడిక్ట్ అయిపోతున్నారన్నమాట. వాళ్ళని ఉద్దేశించే కూడా ఈ యాప్స్ అయితే తయారవుతున్నాయి అనమాట. అండ్ ఇదే విషయంలో ఇంకొకటి కూడా చెప్తానండి. మీరు నన్ను చూస్తున్నారు కదా, నేను మహా అయితే చిన్న చిన్న జ్యువెలరీ ప్రమోషన్స్ లేకపోతే కొలాబరేషన్స్ లాంటివి చేస్తాను అంతే కదా. అంతకు ముంచి నేను ఎక్కువగా కాస్మెటిక్స్ కానీ లేకపోతే ఆ డ్రింకులు తాగండి ఈ డ్రింకులు తాగండి అని నేను ఎప్పుడు ప్రమోట్ చేయను. రీసెంట్గా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్ చాలా కేసులు అయితే రన్ అవుతున్నాయి కదండి. సో అలా కేసులు వాళ్ళ మీద వేస్తున్నట్టుగానే నా మీద కూడా ఎవరైనా కేసు వేసేస్తే ఇప్పుడు ఈ కామెంట్ పెట్టినవాడంట ఫుల్ సపోర్ట్ చేస్తుందంటండి. మరి నేను ఏం తప్పు చేశాననేసి నన్ను అరెస్ట్ చేసేయాలనేసి అంతలా కోరుకుంటుందని నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుందండి. నా గురించి నేను కూడా ఆలోచించుకోనేమో, నా గురించి ఆలోచించడానికి చాలామంది హేటర్స్ ఉన్నారు. నాకు హేటర్స్ ఎలా వస్తారో తెలుసా, నేను సూటిగా గట్టిగా సమాధానం చెప్తాను కదండి, వాళ్ళకి కాలుతుంది అంటే వాళ్ళు ఏమన్నా నేను పడుండాలి
పెట్టాలి అనుకుంటారు. నేను అలా పడి ఉండను కదా, సో హ్యాటర్స్ ఎక్కువ అవుతారు. అవుతుందండి. ఈరోజు కూడా మళ్ళీ చాలా మినపప్పు అయితే నానబెట్టాను. ఫస్ట్ మార్నింగ్ అయితే దోశల పిండి ఒకటి నానబెట్టాను కదా, తర్వాత మళ్ళీ ఇవ్వండి ఈ పొట్టు మినపప్పు అయితే నానబెట్టాను. ఇప్పుడైతే పప్పు రుబ్బేస్తానండి, ఎందుకంటే ఇప్పుడు అక్క వాళ్ళు వస్తారు ఇడ్లీ పిండి దోశల పిండి పట్టుకెళ్ళడానికి. అంటే అక్క వాళ్ళు అడగలేదు అనమాట పప్పు కావాలి అని, ఏం అడగలేదు పిండి కావాలి అని. అక్క ఫోన్ చేసింది మార్నింగ్, బాగా చేపల కూర వండాను తీసుకుని వస్తున్నాను అని ఫోన్ చేసింది. అయితే మార్నింగ్ లంచ్ టైంకి తీసుకొస్తానండి చేపల కూర. నేను అన్నాను వద్దక్క నువ్వు ఈవినింగ్కి రా, నేను అప్పటికి నీకు పప్పు రుబ్బేసి ఉంచుతాను, పప్పు పట్టుకెళ్తే కానీ నాకు అప్పుడు కూర ఇచ్చేది కానీ అని చెప్పానండి. సో వాళ్ళు ఇప్పుడు వస్తారేమోని, సో త్వరగా నేను 6 o'clock కల్లా ఇవన్నీ రుబ్బేసుకుని సర్దేసుకుని ఉంచుకుంటే వాళ్ళు రాగానే వాళ్ళకి ఇచ్చేసి కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు కదా. వస్తున్నాను పదమ్మా. వెరీ గుడ్ అమ్మా, ఇది కూడా చేసి ఆ ఫౌండేషన్ స్కిల్స్ ప్రాక్టీస్ చేయి. పొట్టు మినపప్పు ఇదే పెద్ద పని. నువ్వేమో అక్కడికి వెళ్ళిపోతామంటావు కాసేపు, వద్దంటావు కాసేపు, నేను అడిగి తిడతావు నన్ను, అన్నీ నీ మాట్లాడేవారు. మా వారికి ఫోన్ చేసి ఆఫీస్ నుంచి కొంచెం త్వరగా వచ్చేయచ్చు కదా అనేసి అడిగానండి. నాకు ఎప్పుడైనా కొంచెం డల్నెస్ అనిపించిందంటే తను వచ్చాడు అంటే నేను యాక్టివ్ అయిపోతాను. సో తన్ని వచ్చేయన్నాను, వచ్చేసారనమాట. అండ్ నిన్న పెట్టిన వీడియో అట్టర్ ఫ్లాప్ అయిపోయిందండి. మరీ దారుణం, 3 hours 6,000 కూడా వెళ్ళలేదు. సో ఇలా అయితే ఎలాగా, ఇప్పుడు అసలే ఈ మంత్ రెవెన్యూ చాలా డౌన్ అయిపోయింది. ఇక నెల నెల ఇలా డౌన్ అయిపోతూ వస్తే 2 years ఎగో మా లైఫ్ ఎలా ఉందో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతామేమో అన్న ఫీలింగ్లో అయితే వెళ్ళిపోయాను అనమాట నేను ఇంకా. సో ఇంకా ఆ విషయం గురించే నేను తనతో మాట్లాడుతుంటే మా వారు అంటున్నారు, ఏ లోనైనా పెట్టి హౌస్ కొందామా, కొత్త ఇల్లు కొనుక్కుంటే వ్లాగ్స్ వెళ్తాయేమో అనేసి అంటున్నారు. ఇప్పుడు నువ్వు ఇల్లు కొన్నాక తర్వాత ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడతాము అది ఇది అంటే నాకేం ఇబ్బంది లేదు, నేను మేనేజ్ చేస్తాను అంటున్నారు. ఇల్లు కొన్నంత మాత్రాన ఎన్ని నెలలు వెళ్తాయి శ్రీవారు, వ్లాగ్స్ మహా అయితే 1 నెల వెళ్తాయి, తర్వాత ఆగిపోతాయి. సో అలాంటి పని వద్దు, ఇప్పుడు ఏమి పెట్టుకోవద్దు అలాగా అనేసి అంటున్నాను అనమాట నేను. సో మరి కార్ కొంటే వెళ్తాయా నీకు వ్లాగ్స్ అని అడుగుతున్నారండి. అప్పుడు నువ్వన్నీ ఇలాంటివి చెప్తావేంటి అనేసి అంటున్నాను అనమాట నేను. ఇక నాకున్న ఒకే ఒక హోప్ అండి, సమ్మర్లో మేము వెళ్ళే ట్రిప్పు, ఆ ట్రిప్ వల్ల అయినా కొంచెం మంచిగా వ్లాగ్స్ వ్యూస్ వస్తాయేమో అని అనుకుంటున్నాను. నేను మంచిగా అన్నీ చూస్తూ మీకు కూడా మంచిగా ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. ఇప్పుడు దానికోసం నేను చాలా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఒక 16,000 ఏమో మైక్ కొనాలి, ఒక 1,000 రూపాయలు 1,500 పట్టి ట్రైపాడ్ అయితే బుక్ చేసుకోవాలి. సెల్ఫీ స్టిక్ అలాంగ్ విత్ ట్రైపాడ్ వస్తుంది అనమాట, అదొకటి బుక్ చేసుకోవాలి. సో వీటికి ఒక 20,000 వరకు ఖర్చు పెట్టాలి. సో ప్రజెంట్ చూస్తే ఇన్కమ్ స్లోగా డౌన్ అయిపోతుంది. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అనేసి మళ్ళీ ఆలోచిస్తూ కొనట్లేదనమాట. ఇప్పుడు నేను ఏదైనా ఒకటి కొనాలి అనుకున్నాను అనుకోండి, నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి నాకు ఫుల్లీ వర్త్ అనిపించి సాటిస్ఫైడ్గా అనిపిస్తేనే కొనగలుగుతాను. నేను ఎక్కువ డబ్బులు పెట్టి కొన్న తర్వాత అది అంత సాటిస్ఫైడ్ అనిపించలేదు అనుకోండి, ఒక రకమైన బెంగ వచ్చేస్తుంది. మెయిన్గా మనీ చాలా కష్టపడి సంపాదిస్తామా, అది వేస్ట్ అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తే అస్సలు నేను తీసుకోలేను అనమాట. సో అందుకనేసి వెయిట్ చేస్తున్నాను, అందరినీ కనుక్కుంటున్నాను, ఈ మైక్ బాగుంటుందా ఆ మైక్ బాగుంటుందా అని కనుక్కుంటున్నానండి. సో అది తీసుకోవాలన్నమాట త్వరలోనే. ఇక ఇడ్లీ పిండి రుబ్బేశాను, ఇప్పుడైతే దోశల పిండి కూడా రుబ్బేశానండి. నేను ఇలా పిండిలు అవి రుబ్బేస్తుంటే నాకు ఒకసారి అనిపిస్తుంది అనమాట, పిండి వ్యాపారం చేసేస్తే బెస్ట్ ఏమో నేను అనేసి. కానీ చాలా పెద్ద పనులేండి, ఈ గ్రైండర్ తోమడమే నాకు అన్నిటికన్నా చిరాకు పని. ఈ గ్రైండర్ వెయ్యలేక వాటిని కడగలేక నేను మినపప్పు కూడా నానబెట్టాలని అనుకోనండి. అందుకే ఈ మధ్యకాలంలో దోశల పిండి అస్తమాను నేను మిక్సీలోనే పట్టేసుకుంటున్నాను. ఈ గ్రైండరు రాయిలు కడిగి పెద్ద అది కడిగేసరికి ఆ గ్రైండర్ది నాకైతే చాలా విసుగొస్తుంది అనమాట. ఇంక ఇదిగోండి పిండి అయితే అక్క వాళ్ళకి తీస్తున్నాను. ఇప్పుడు మా ఆయన వీడియో తీస్తున్నప్పుడు చూడాలి కదా పిండి కిందడిపోతుంది అని, అసలు ఏమీ గమనించడండి మా ఆయన. అదే తిడుతున్నాను మా ఆయన్ని, ఏంటండి వీడియో తీస్తున్నారు పిండి పడుతుందని చెప్పాలి కదా, నాకు కనిపించట్లేదు అని అంటే ఏమో నేను చూడలేదని అంటున్నారు మా ఆయన. మరి అలా ఉంటుంది మా ఆయనతో. ఇంక ఇదిగోండి ఈ బ్లూ దాంట్లోనేమో
ఇడ్లీ పిండి వేసాను, పక్క దాంట్లో స్టీల్ దాంట్లో దోసల పిండి వేసాను. మాకు కూడా రేపు ఎల్లుండికి టిఫిన్కి ఉంటుంది అనేసి కొంచెం ఇడ్లీ పిండి కొంచెం దోసల పిండి అయితే తీసుకున్నాను. ఇంకా అక్క వాళ్ళకి ఇచ్చే అయితే డబ్బాలు మూతలు పెడుతున్నాను, గట్టిగా పెడుతున్నాను, మళ్ళీ వాళ్ళ కారులో ఒలిగిపోతుందని. ఇంక ఇదిగోండి వాళ్ళకి ఇచ్చే అయితే ఇందులో సర్దేశాను. మొన్న నేను సున్నుండలు చేశాను కదండి, సో వాళ్ళ పిల్లోడు తింటాడు అనేసి సున్నుండలు కూడా పెడుతున్నాను. వాళ్ళకి హోమ్ మేడ్ ఫుడ్ అంటే చాలా ఇష్టము అండ్ ఈ సున్నుండలు ఇంట్లోనే చేశాను కదా, ఇష్టంగా తింటారని పెట్టాను. యాక్చువల్లీ నిజానికి ఎక్కువ సున్నుండలు లేవండి, కొన్నే ఉన్నాయి. మళ్ళీ మను అడుగుతుంది కదా అనేసి మనుకు ఒక 5 ఉండలు ఉంచి మిగతా సున్నుండలు వాళ్ళకైతే పెట్టాను అనమాట. పని చేసి ఉన్నానేమో ఆకలేసేస్తుందండి, అందుకనేసి ఒక సున్నుండ అయితే తిన్నాను ప్రశాంతంగా కూర్చుని. ఇక మళ్ళీ అయితే ఇవన్నీ సర్దేసుకోవాలి, ఇల్లు త్వరగా క్లీన్ చేయాలి. అక్క వాళ్ళు వస్తారు కదా, మళ్ళీ బాగోదు. వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు కూడా వస్తారు భవాని అని చెప్పారనమాట. సో వాళ్ళు అసలే మన ఇంటికి ఫస్ట్ టైం వస్తున్నారు, ఇల్లు చూస్తే ఎలా ఉంది ఏంటి అనుకుంటారు అనేసి త్వరగా అయితే ఇవన్నిటిని సర్దుకుంటున్నాను. ఇంక ఇవన్నీ సర్దుతూ ఉన్నాను, ఈ లోపల వాళ్ళు వచ్చేసారనమాట. కింద నుంచి చూశాను నేను, కారు పార్కింగ్ చేస్తున్నారు. సో త్వరగా ఇంక నేను ఈ బ్యాగ్లు ఇవన్నీ లైన్లో అయితే పెట్టేశాను. అయితే వాళ్ళ చుట్టాలు వాళ్ళ అత్తగారు వాళ్ళు రాలేదు. రాలేదు, షాపింగ్ దగ్గర వదిలేసి జాగలేదు కదా, ఇక్కడ ఉంచిపోయారా అంటారు కాసేపు అంటారేమోననేసి వాళ్ళు. ఇంకా వాళ్ళ ముగ్గురే వచ్చారండి, వాళ్ళిద్దరికీ అయితే టీ పెడుతున్నాను. అంటే అక్కకి అన్నయ్య గారికి అయితే టీ అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా అమ్మేమో ఫోన్ చేసింది, ఇంకా అమ్మతో అక్క అయితే ఫోన్ అయితే మాట్లాడుతుంది అనమాట. ఇంక ఇదిగోండి ఇద్దరికి టీలు అయితే వేసేసాను, టీ ఎక్కువైపోయింది. సో అందుకనేసి మళ్ళీ వేరే గ్లాస్లోకి అయితే మార్చాను అనమాట. ఇంకా ఇక్కడ నేను టీ వడపోస్తూ ఉంటే అక్క వచ్చి మాట్లాడుతూ ఉందనమాట. మేము వస్తాము అన్నప్పుడల్లా నీకు పని అయిపోతుంది భవాని, ఎంత పప్పు రుబ్బుతున్నావో ఇవన్నీ కడుక్కోవాలి నువ్వు అని ఇలా చెప్తుంది. ఏం కాదక్క, మీకు కాకపోయినా నాకైనా రుబ్బుకుంటాను. అక్క వాళ్ళు అయితే వచ్చి వెళ్ళిపోయారండి, కాసేపు కూర్చున్నారు అంతే. భోజనం చేసి వెళ్ళండి అక్క అన్నాను కానీ వద్దు భవాని ఇంట్లో వంట అంతా అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోయారు. సో ఎన్ని తీసుకొచ్చారో చూడండి. ఇది చూడండి, ఇదైతే చేపల పులుసు అండి. తలకాయలు తోకమట్టలు ఉంటాయి కదా, వాటిని పులుసు అయితే పెట్టారు. నాకైతే చేపల కూరలో ముక్కలన్నింటికన్నా తలకాయ తోకమట్టే నచ్చుతుంది, అదే ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది. సో అదైతే పులుసు. నెక్స్ట్ ఇంకోండి చేపలు మధ్యలో ముక్కలు ఉంటాయి కదండి, వాటిని అయితే ఇలాగా ఫ్రై పెట్టి తీసుకొచ్చారు. ఇది వచ్చేసి చేపల గ్రేవీ అండి, అంటే ఈగురు అంటాం కదా, గ్రేవీ అనమాట. వీటితో పాటు టమాటా చారు అయితే తీసుకొచ్చారు. సో ఎన్ని తీసుకొచ్చారో చూసారా, నేను రేపు కూడా వంట చేయక్కర్లేదు. ఈరోజు పులుసు ఈ ఫ్రై ముక్కలతో తినేస్తామండి. ఈ గ్రేవీనేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, రేపు తింటాము. అసలు చేపల కూర ఈ రోజు కన్నా వండుకున్న రోజు కన్నా నెక్స్ట్ డేనే బాగుంటుంది అంటారు కదా. సో రేపు ఇది వేడి చేసుకొని తినేస్తాము. ఇప్పుడు ఇవి రెండు కానిచ్చేస్తాం. ఇంక ఈ చారును ఈ గ్రేవీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చూసారండి ఎన్ని రకాల కూరలు తీసుకొచ్చారని. మొన్న కూడా ఇలాగే కూరలు అయితే తీసుకుని వచ్చారు. చాలా బ్లెస్డ్ అనిపిస్తుందండి, ఇలా మనల్ని ఇంతలా ప్రేమించే వాళ్ళు మన చుట్టుపక్కల ఉంటే నిజంగా అది ఒక బ్లెస్డ్ అనే నేను చెప్తాను. ఇంకైతే ఇంకోండి ఇప్పుడు షాను మను ఇద్దరికి అబాకస్ క్లాస్ అయితే జరుగుతుంది. ఇప్పుడు లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ చాలా టఫ్గా అనిపిస్తుందండి, నేనే చేయలేకపోతున్నాను. ఇంకా షాను మను అయితే ఈరోజు వాళ్ళకి ఇచ్చిన హోంవర్క్లో మా మను ఒక 100 సమ్స్ ఉంటే 100లో 80 సమ్స్ రాంగ్ చేసేసిందండి, 20 మార్క్సే వచ్చింది దానికి. ఇక షాను కూడా అలాగే చేసేసిందండి. సో ఫార్ములాస్ మీరు తప్పు క్యాలిక్యులేట్ చేస్తున్నారేమో అనేసి టీచర్ అయితే ఇంకా ఫార్ములాస్ అయితే ఇక్కడ ఎక్కిస్తున్నారు. ఇప్పుడు నుంచి లెవెల్స్ చాలా టఫ్ అయిపోతాయి, ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత బాగా చేయగలుగుతారు. మీరు అది ప్రాక్టీస్ చేసే వరకు నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళను, ఇది మీకు పర్ఫెక్ట్గా వచ్చే వరకు అనేసి చెప్తున్నారు. నేను కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొద్దు, ఇది మాకు పర్ఫెక్ట్గా వచ్చే వరకు మీరు నెక్స్ట్ లెవెల్కి అస్సలు వెళ్ళొద్దు అనేసి నేను కూడా చెప్తున్నానండి. అబాకస్ టీచర్ నెంబర్ స్క్రీన్ పైన ఇచ్చాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఇక పిల్లలిద్దరికీ క్లాస్ అయ్యేసరికి టైం అయితే 9:30 అయిపోయిందండి మాకు. ఇంకప్పుడు నేను మా వారు కలిసి కూర్చుని భోజనం అయితే చేసేసి ఇంకా గిన్నెలు అవి క్లీన్ చేయలేదు, గ్రైండర్ ఇవేమిని, ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట.
సో అక్క అంటుందండి, మేము వచ్చిన ప్రతిసారి నీకు పని అయిపోతుంది అనేసి. బట్ నేనైతే అసలు అలా అనుకోనండి. నాకు ఏంటంటే నాతో కొంచెం ప్రేమగా మాట్లాడి మంచిగా ఉన్నారనుకోండి, నేను ప్రాణం ఇచ్చేంత ప్రేమిస్తానండి. అది నా మనస్తత్వము. ఎవరితోనైనా చాలా త్వరగా అలా కొంచెం మాట్లాడారు అంటే చాలా త్వరగా కలిసిపోతాను, నమ్మేస్తాను అనమాట. ఇంకా మా రిలేటివ్స్లో అయితే నాతో కొంచెం ప్రేమగా మంచిగా ఇది చేశారు అంటే నేను చాలా బాగా చూసుకుంటానండి. అట్ ద సేమ్ టైం ఏమన్నా అన్నారు అంటే తిరగేసేస్తాను కూడాని. ఇంకా అక్క వాళ్ళు అయితే మాత్రము ఆ పిండ్లు అవి తీసుకుని వెళ్ళారు. నేను అంటానన్నమాట, అక్క నేను మీకు పెట్టాలి, మీరేంటి అక్క వచ్చిన ప్రతిసారి నా కోసం ఇన్ని తీసుకొస్తున్నారు అనేసి అంటాను. ఎందుకంటే వాళ్ళు వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు కదండి. సో అంత మాటలు ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటుంది అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేసి కామెంట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్. మర్చిపోకుండా లైక్ చేసి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.